ఆగండి. ఇది ఇల్లా ధర్మసత్రమా లేక ఉచిత ఆస్పత్రా? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వైద్యం చేయిస్తారా? శకుంతల, ఇతనెవరో కాదు, రుద్ర అపోనెంట్ సూర్య. రుద్ర కేసులో ఇరుక్కోవడంలో ఇతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. అతను ఎవరైతే నాకెందుకండి? అతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అది చెప్పండి. భాను మరణం వెనుకున్న నిజాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏమంటున్నావు రుద్ర? అవును పెదనాన్న, భానుని చంపింది ఎవరో తెలుసుకోవాలంటే ఇతను నోరు విప్పాలి. అంతేకాదు, ఆ రోజు నా మీద జరిగిన కుట్ర వెనుక ఎవరున్నారో వీడికే తెలుసు. మొన్నటి వరకు ఇతను కోమాలో ఉన్నాడు పెదనాన్న. ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడని తెలిసి ఇతన్ని చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే అతనికి తెలిసిన నిజం నాకెక్కడ తెలిసిపోతుందో అని. అందుకే నేను ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. బాగుంది, చాలా బాగుంది. తనని నిర్దోషిగా నిరూపించుకునేందుకు నానా తంటాలు పడుతూ లేనిపోని సాక్ష్యాలను సేకరించే ప్రయత్నం చేయడమే కాకుండా దానికి మళ్లీ భాను కోసమేనని సింపతి ట్యాగ్ ని తగిలించేశాడు. ఎందుకంటే నా నోరు మూయించాలి కదా. శకుంతల, ఎందుకలా అంటున్నావు? ఇన్ని రోజులు జరిగింది అదే కదండి. ఎవరో అనామకురాల్ని తీసుకొచ్చి నాకు దగ్గర చేయాలని భాను అనే పేరును వాడారు. తన ద్వారా నాకు దగ్గరయ్యేందుకు భాను ప్రేమ అనే ఎమోషన్ ని వాడారు. ఇప్పుడు తన్ని తీసుకొచ్చి భాను మరణానికి కారణం తెలుసుకోవడం కోసం అంటున్నారు. కారణం కళ్ల ముందు కనిపిస్తుంటే ఇంకా దేనికోసం వెతుకుతున్నారో నాకు అర్థం కావడం లేదు. శకుంతల, రుద్ర నేరం చేయలేదని నీకు ఎన్ని సాక్ష్యాధారాలు చూపించినా నమ్మవేంటి? ఎందుకింకా అనుమానిస్తున్నావు? ఎందుకంటే